హైదరాబాద్ సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని పోలింగ్ కేంద్రాల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సమయం ముగిశాక కొందరు యువకులు ఓటు వేసేందుకు గ్రూపులుగా వచ్చారు. రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసులు యువకులను వెనక్కు పంపించారు. దీంతో పోలీసులు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీలోని పోలింగ్ కేంద్రాల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సమయం ముగిశాక కొందరు యువకులు ఓటు వేసేందుకు గ్రూపులుగా వచ్చారు. రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసులు యువకులను వెనక్కు పంపించారు. దీంతో పోలీసులు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ టైం ముగిసిన తర్వాత కొందరు యువకులు గ్రూపులుగా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మొగల్పురం ప్రభుత్వ పాఠశాల వద్ద ముగిస్తున్నప్పుడు మాత్రం ఓటింగ్ వేయడానికి కొంతమంది యువకులు కావచ్చు, అలాగే కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా చేరుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది యువకులు గ్రూపులుగా తరలి రావడం, ఒక్కసారిగా లోపలికి వెళ్లడంతో పోలీసులకు యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాస్తవానికి పోలీసులు పరిశీలించినప్పుడు మాత్రం వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా లోనికి రావడం జరుగుతుంది. అయితే లోన ఎవరైతే ఉన్నారో ఓటింగ్ ఉన్న వ్యక్తులను కూడా అక్కడ పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో యువకులకు అలాగే అక్కడ ఉన్న పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ చిన్న ఘర్షణలు చోటు చేసుకునే తర్వాత యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మొగల్పుర పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఓవరాల్ గా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసిన నేపథ్యంలో 39.37% ఓటింగ్ శాతం కూడా నమోదైనట్టుగా తెలిసింది. ఇక చంద్రాయన్గుట్ట కావచ్చు, మొగల్పుర కావచ్చు, పురాణపల్లి కావచ్చు, చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ఓవరాల్ గా ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాలి. లక్ష్మి. రైట్, థాంక్యూ కిరణ్.